ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామా చేయాలని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు యువతులకు బాసటగా నిలిస్తే తాను ఒక దీక్ష చేపడితే ఆ దీక్షను కూడా పోలీసులతో లాఠీ చార్జ్ చేయించడం, ముక్కుల నుంచి రక్తాలు గారే విధంగా కొట్టించడం అంటే ఈ యొక్క మోడీ యొక్క బాధ్యత రాహిత్యం. అందుగురించి మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, నేను హఠావ్ హఠావ్ అని చెప్తే మీరు ధర్మేంద్ర హఠావ్ అని చెప్పాలి. అదే విధంగా సీఫాదేవ్ అంటే మోడీ సీఫాదేవ్ అని చెప్పాలి. హఠావో హఠావో చేతులెత్తాలందరూ కూడా హఠావో 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 సీఫాదేవ్ సీఫాదేవ్ మోడీజీ సీఫాదేవ్ 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 हटाओ हटाओ बताओ बताओ हटाओ 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 धर्मेंद्र हटाओ सिफादेव మోడీ సిఫాదేవ్. ధన్యవాదాలు. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇప్పుడు పాట రూపంలో మన సింగర్ నరసింహ సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండుకుంటూ పాటలు చాలా మంచిగా పాడతారు. కావున నరసింహ ఇప్పుడు మంచి పాట పాడి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఒక జనాలకి విన్నపించాలని కోరుతున్నాం. హలో కొంతమంది ఈరోజు ఈ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, గాంధీ కుటుంబం ఏం చేసిందని కొంతమంది చెప్తున్నారు. నేను పాట రూపంలో చెప్తున్నా, ఈ గాంధీ కుటుంబం ఈ దేశానికి ఏం చేసింది అంటే, భారత మాతను బానిస చేసి తెల్లదొరలు పరిపాలిస్తుంటే గాంధీ నెహ్రూ చేసిన పోరుకు గాంధీవంలా నిలిసిన పార్టీ. ఎందరెందరో మహావీరులు నెత్తురు చిందగ పోరులు చేస్తే వారి ప్రాణ త్యాగాల ఫలితమే వెలసినది మన కాంగ్రెస్ పార్టీ. తెల్లదొరలను తరిమేసిందమ్మో మన కాంగ్రెస్ పార్టీ. ప్రతి పల్లె గుండెలో వెలుగులు నింపింది మన కాంగ్రెస్ పార్టీ. పేదల పాలిట కల్ప వృక్షము, పెరుగు పువ్వలో కమ్మనితనము, ప్రేమను వంచే అమ్మ రూపము, ఇందిరమ్మ ఇంటింటి దీపము. కూడు గూడు కల్పించింది, తోడు నీడ తానే అయ్యింది. గుండె పగిలిన పేద రైతును గుడి దేవతలా ఓదార్చింది. జాతి కొరకు ప్రాణాలర్పించింది మన ఇందిరాగాంధీ. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. నిన్న రాహుల్ అలాగే ప్రియాంకల అరెస్టులని నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. సో అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ శ్రేణులు ఇలా నిరసనలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా అనేక చోట్ల అటు జిల్లాల్లో కావచ్చు, మరోవైపు ఢిల్లీలో కావచ్చు, పార్లమెంట్ ఆవరణలో కావచ్చు, ఇలా రకరకాలుగా తమ నిరసన తెలియజేస్తున్నారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ర్యాలీగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా బయలుదేరి వెళ్లారు. ఇక పార్లమెంట్ ఆవరణలో రాహుల్ నిరసన కూడా మనం చూస్తున్నాం. విపక్ష సభ్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు బెంగళూరులో నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్ శ్రేణులని పోలీసులు అక్కడి నుంచి లాక్కెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. నెక్లెస్ రోడ్ లో సైతం, హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో కూడా కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్ శ్రేణులంతా కూడా చేరారు. ఇక్కడి నుంచి వీళ్ళంతా ర్యాలీగా బయలుదేరి లోక్ భవన్ కి వెళ్లబోతున్నారు. కొడంగల్లో ఇవాళ రేవంత్ రెడ్డి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మన రేవంత్ అన్న తోడుగా ఉన్నాడో ఎన్నల్లారా, మన రాహుల్ గాంధీని ప్రధాని చేద్దామో ఎన్నల్లారా. 100 ఏళ్ల చరిత్ర గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ. త్యాగాల ఘనత ఉన్నదమ్మో మన కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర అయితే మరి మోడీ పరిస్థితి ఎట్లుందంటే, ఈయన గారి పరిపాలన ఏం కొనేటట్ల లేదు, ఏం తినేటట్ల